క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. బీసీల పాలన తెచ్చుకుందాం, అందుకు బీసీలంతా ప్రతిజ్ఞ చేయాలి. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య బీసీ సప్లాన్ అమలు చేయాలి అని చెప్పేసి ప్రొఫెసర్ కోదండరామ్ అంటా ఉన్నారు. కూలర్ గణన జరిపి రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేసిండ్రు. ఇక్కడ ఏ పేజీ ఉన్నది? సోమాజిగూడ ప్రెస్ సెకండ్లో. రాష్ట్రంలో బీసీల అధికారంలోకి వస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. బీసీల పరిస్థితులు బాగుపడాలని, వారికి దక్కాల్సిన రాజ్యాంగబద్ధమైన హక్కులు సాధించుకునేందుకు 50 సంవత్సరాలుగా పోరాడుతున్నామని తెలిపారు. అగ్ర కులాలకు చేసిన చాకిరీ చాలని, ఇక మన పాలన తెచ్చుకుందామని ప్రతి బీసీ ప్రతిజ్ఞ తీసుకోవాలని ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అయితే ఆయనతో పాటు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ మాట్లాడుతూ ప్రభుత్వం బీసీ సప్లాన్ ను అమలు చేయాలని, మాట ఇచ్చిన ప్రకారం కులగణన జరిపి రాజకీయ రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. జ్యోతిబా పూలే, అంబేద్కర్ చెప్పిన విధంగా ముందుకు వెళ్లాలని, రాజ్యాంగం కల్పించిన సమాన ఆదేశ సూత్రాలను పాటించాలని కోరారు. విద్యా వైద్యాన్ని ప్రైవేటు పరం చేయవద్దని, గుప్పెడు మంది చేతిలో 80% ఉండటం మంచిది కాదని కోదండరామ్ స్పష్టం చేశారు. బీసీ కార్పొరేషన్లకు నిధులు ఇవ్వకుండా పలువురు పదవులు మాత్రం కట్టబెట్టడం సరికాదన్నారు. అనంతరం తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్ డాక్టర్ బి కేశవులు మాట్లాడుతూ విద్య, సామాజిక, ఆర్థిక, రాజకీయ హోదా వంటి అన్ని రంగాల్లో బీసీలు అనాదిగా వివక్షకు గురవుతున్నారని, పేదవాని ఆర్థిక వృద్ధికి ఉచితాలు తాత్కాలికంగా కొంతకాలం పాటు సహాయంగా ఉండగలగడమో కానీ వెనుకబడ్డ తరగతుల ప్రజల కష్టాలను కన్నీళ్లను శాశ్వతంగా తుడవన్నారు. అయితే ప్రధాన పార్టీల వెనుకబడిన తరగతుల కోసం కొన్ని సంక్షేమ పథకాలు ఇవ్వడం, విద్యా ఉద్యోగాలలో పోటాపోటీగా రిజర్వేషన్లు కల్పించడం, కొందరు బీసీ నేతలకు కొన్ని అప్రధానమైన శాఖలు ఇచ్చి తమ ప్రచారానికి వాడుకునే వదిలేస్తున్నారని డాక్టర్ కేశవులు తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ రిజర్వేషన్లు కల్పించకపోతే అహింసా మార్గంలో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేద్దామని డాక్టర్ బి కేశవులు అన్నారు. అయితే మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులు మాట్లాడుతూ బీసీలో ఉన్న అనైక్యతే అన్నిటికీ మూలమని, ఐక్యంగా ఉన్నప్పుడే బీసీలు ఏదైనా సాధించగలరని అన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో గత ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని అన్నారు. అయితే గత ప్రభుత్వంలోని కొందరు మంత్రులు కూడా రిజర్వేషన్లను తొక్కిపెట్టడానికి కుట్రలు చేశారని కూడా తెలిపారు. కుల గణన వెంటనే అమలు చేయాలని, కాంట్రాక్ట్ పోస్టుల్లో కూడా రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేష్, మేధావుల సంఘం కన్వీనర్ దాసరి కిరణ్, శ్రీనివాస్ యాదవ్, బండా సురేందర్, సెక్రటరీలు ఎం నర్సయ్య, డిఎల్ ఎన్చారి, రాహుల్ దేవ్, వినయ్, బ్రహ్మానంద శ్యామ్, ప్రొఫెసర్ ప్రభంచన్ యాదవ్, దాసోజు శ్రవణ్ దాస్, సురేష్, విజిఆర్ నారగోని, డాక్టర్ కిరణ్ దాసరి, బస్వలక్ష్మి నర్సయ్య, పి రామ్మోహన్, రాపోలు వీర మోహన్ తదితరులు పాల్గొన్నారు. నిన్న మొత్తం మీద బీసీల పాలన తెచ్చుకుందామని చెప్పేసి అంటా ఉన్నారు. ఎందుకంటే అత్యధికంగా ఉన్నటువంటి బీసీలు మొత్తం కూడా వివక్షకు గురవుతా ఉన్నారు. కనీసం చాలా ప్రభుత్వాలు కూడా పట్టించుకోవట్లేదు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. కారణం ఏంటి అంటే వాళ్ళ ఓట్లు బీసీల ఓట్లు వేసుకోకపోవడం వల్ల, తర్వాత బీసీలకు సరైనటువంటి సోయి లేకపోవడం వల్ల వాళ్లకు ఇంకా మరి బుద్ధొస్తలేదో మరి ఏమైతుందో తెలియలేదు, కానీ 100% నష్టపోతుంది బీసీలే. మీరు ఏ నియోజకవర్గం అన్నా చూడండి, ఏ పార్లమెంట్ పరిధి అన్నా చూడండి, అత్యధికంగా బీసీలే ఉంటారు, కానీ బీసీలు గెలవరు. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. క్యూ న్యూస్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.